ఏం చేస్తున్నావు? స్వీట్ కార్న్ చేస్తాను. అది కూడా ఛాలెంజ్ చేద్దామా? స్వీట్ కార్న్ కూడా చూద్దాం. మా భార్య చేయమని చెప్పేసి 3 days కింద తెచ్చా. నా భార్య చేయలే. ఉడకబెట్టమని చెప్పారు అంతే కదా. ఉడకబెట్టలేదు కదా. ఛాలెంజ్ చేస్తే వీడియో చేయొచ్చు కదా. నేను ఛాలెంజ్ కోసమే ఇది. ఇప్పుడు ఈ రెండిట్లో చిన్నది నాకు, పెద్దది నీకా? అంతే. కుక్కర్లో ఎందుకనే మామూలుగా ఉడకబెట్టచ్చు కదా. కుక్కర్లో తొందరగా ఉడుకుతాయి. కుక్కర్లో తొందరగా ఉడుకుతాయి. మొత్తం జావ జావ అయిపోతే ఎన్ని విజిల్స్ రావాలి చెప్పు? 2 whistles. 2 విజిల్స్కి బాగా ఉడుకుతాయి. సరే చూద్దాం మరి. స్టవ్ వెలిగించేసి పెట్టేద్దాము. 2 విజిల్స్ వచ్చాక తీసేద్దాం. ఇక మరి వీడియోలోకి వెళ్దామా? హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడిచర్ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు ఇంకో ఫుడ్ ఛాలెంజ్ అనమాట, స్వీట్ కార్న్. మా ఆయనే ప్రిపేర్ చేశాడు అనమాట. దీనిలో వింత ఏంటో తెలుసా? నేను ఉడకబెడతానని చెప్పి సాల్ట్ వేయకుండా ఉడకబెట్టేశారనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తినాలో ఛాలెంజ్ కోసం. సాల్ట్ లేకుండా తింటావా? తింటాం. ఏమైంది? సాల్ట్ తింటే తింటారు. సాల్ట్ లేకపోయినా కూడా తింటారు. కూరలో సాల్ట్ చాలకపోతే పైన సాల్ట్ చల్లుకొని తింటారనమాట. ఇది మాత్రం సాల్ట్ లేకుండా తింటారంట. చూద్దాము. అట్లీస్ట్ దీన్నన్నా నేను విన్ అవ్వాలి. ఓకేనా? మర్చిపోయా, టైమర్ స్టార్ట్ చేద్దాం. టైమర్ పెట్టుకొని ఇది ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాము. 5 minutes టైం అనమాట. 5 minutes టైంలో ఎవరు ఎంత తింటారు అనేది చూద్దాం. ఒక నిమిషం టైమర్ సెట్ చేస్తున్నా. ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. సెకండ్స్, మినిట్స్, అవర్స్ ఈ సీరియల్ ప్రకారంగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే అవర్స్ పెట్టేశాను. అది కాదు అని చెప్పి ఇంకా మినిట్స్లోకి కన్వర్ట్ చేసి 5 minutesకి సెట్ చేశాను. 5 minutes పెట్టాను. 5 minutesలో ఇద్దరికి సేమ్ చూపించింది. ఇది ఫుల్ అనమాట. ఒకటి ఎవరు ఎంత క్వాంటిటీ తింటారో చూద్దాం. మన టైం అయిపోగానే ఆటోమేటిక్గా అదే రింగ్ అవుతుంది కదా. సో నేను స్టార్ట్ అయినాక నువ్వు స్టార్ట్ చేయాలి. ఓకేనా? స్టార్ట్. కానీ తొందరగా తినాలని నవ్వును మీకు అలానే మింగేసాం అనుకోండి. నవ్వనుకుంటే మింగకూడదు అట్లా. చాలా మంచిది ఫైబర్ కంటెంట్. కాన్స్టిపేషన్లో బాధపడే వాళ్ళు డెఫినెట్గా తినడానికి ట్రై చేయండి. మోషన్ ప్రాబ్లమ్స్ ఏముంటో అంత బాగుంటాయి. పిల్లలకైనా పెట్టుకోవచ్చు. నువ్వు కూడా ఏదో మాట్లాడాలి మంచిగా. అసలు తినే రంగంలోనే ముఖ్యం. మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్పొచ్చు కదా. ఏం చెప్పరా? ఇంకేం ఛాలెంజ్ చేద్దాం చెప్పి నెక్స్ట్. వ్యూవర్స్ వాళ్ళే మెసేజ్ చేస్తారు ఈ ఛాలెంజ్ చేయడం. మీరే అంటే కామెంట్ చేయండి ఇంకా ఏ ఫుడ్తో ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఫుడ్ తినాలి, ఉంచుకోకూడదు. అయిపోయింది.
చూపి కన్నయ్య. ఇదిగో ఫుల్ నాది ఇంత ఉంది. నవ్వుతున్నావు నవ్వలేదా? నవ్వుతా. అలా దాని వల్ల మా బాబు ఇవి అయితే చాలా ఇష్టం. స్నాక్స్ కింద ఇది పెట్టేసామంటే వాళ్ళు పొట్ట ఫుల్గా ఉంటుంది అనమాట. మీరు కూడా పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. 1.5 year ఎబో దాటుతున్న వాళ్ళకి ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఇది ఉప్పు లేకపోయినా బాగానే ఉంటుందా? కొంతమంది కారం నిమ్మకాయ రకరకాలు రాసుకుంటారు. ఏం అక్కర్లేదు, ప్లెయిన్ గానే చాలా బాగుంది టేస్ట్. భార్య కోసం ఓడిపోతాన్నయ్య. నేను తింటూనే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నా వ్యూవర్స్. నువ్వేనా చెప్ప జస్ట్ తినే రంగులోనే ఉన్నావు. చెప్పండి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే దాని లోపల కూడా అడగడం కోసం మాట్లాడుతున్నావు. యాక్చువల్లీ నేను ఇందాక టిఫిన్ చేసింది పట్టే గ్యాప్ లేదనమాట, అందుకే నేను మాట్లాడుతున్నా. నువ్వు కూడా నేను నాకే వాళ్ళ ప్రైజ్ నువ్వు గెలిచినా నాకు తెలియాలి. టైం అప్పంట ఆపేసి ఈ టైం అప్పటి తినకూడదు. ఎవరు విన్నాయా చెప్పు. నువ్వే విన్నాయా? కానీ మీ ఆవిడ బాధపడుతుంది అని చెప్పి నా పేరు చెప్పొచ్చు కదా, నేను విన్నాయని చెప్పి. చూపి ఏంటి ఎంత తిన్నావు మొత్తం. నేను ఇది మొత్తం నీకు తినేసా. ఫస్ట్ది, సెకండ్ ఇది కొంచెం. నచ్చిందా? ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అట్లీస్ట్ ఒక ఛాలెంజ్ అని నేను గెలిచేలాగా ఒకటి ప్లాన్ చేసి మా ఆయనకి ఇష్టం లేని ఫుడ్ తీసుకొచ్చి పెట్టి అప్పుడు నేను గెలుస్తానమాట. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి చెప్పు. నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి చెప్పు. బిర్యానీ. ఇంకా ఫ్రైడ్ రైస్. అంటే నేను ఫాస్ట్ ఫుడ్డే తింటాను చెప్పు అనుకుంటున్నా. అంటే నీకు ఇష్టమైన ఫుడ్ ఏం చెప్పనా? పప్పు. రోజు వండిన పప్పు తింటారనమాట. పప్పుచారు అంటే అంత ఇష్టము. అదే అలవాటు మా బాబు కూడా వచ్చింది. వాడికి నాన్ వెజ్ కన్నా ఇట్లా పప్పు ఇలా పెడితే ఎక్కువ ఇష్టం అనమాట. ఇది ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.